కూడా తెలియకోకుండా ఆయన పాసిబుల్ చేసుకొని గతంలో అతను రిజెక్షన్ చేసుకొని చేస్తాం. దాన్ని మళ్ళీ మనం చేసి కోర్టు పెడితే దాన్ని రిజెక్ట్ చేసి మనకు డిస్కషన్ రాదు. మీరు ఇచ్చింది ఏమంటే మీకు లేదు వాళ్ళకు లేదని చేస్తామన్నందువల్ల వీళ్ళకి ఏం ఉపయోగం లేదు. కానీ ఆయన లాగిన్లో ఉన్నాయని చెప్పేసి నా లాగిన్లో 2 ఉన్నాయని చేసేదానికి ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు మన ధర్మవరం రెవెన్యూ ఆఫీసర్ అయిన మనం ఆర్డీఓ గారు మహేష్ గారి దగ్గరికి ఈరోజు వచ్చింది. ఎందుకంటే చిన్న అంటే రెవెన్యూ సమస్యలు ఉంటే హౌస్ సైట్లు కానీ ఇలాంటివి సమస్యలు ఉంటే దాని మీద ఆర్డీఓ గారిని కూడా కలవడానికి కూడా వచ్చినాం. ల్యాండ్ కానీ ఇలాంటివి ఉండేటివి ఆర్డీఓ గారు కూడా కొన్ని సమస్యలు ఉండేటివి కూడా మనం పరిష్కరిస్తాం. కొన్ని సమస్యలు అంటే రెవెన్యూ సమస్యలు కానీ అసైన్మెంట్ కమిటీ కూడా పెడితే కొన్ని భూమి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆర్డీఓ గారు కూడా చెప్పింది కూడా జరిగింది. మేము కూడా మొన్ననే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాం. అసైన్మెంట్ కమిటీ మీటింగ్ పెడితే చాలా కూడా భూ సమస్యలు కూడా తగ్గుతాయని రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇవి పరిష్కరించేదానికి కూడా మేము కూడా ముందుంటామని మన రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పిన విషయం కూడా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా రీసర్వే అని వైఎస్ఆర్ ప్రభుత్వంలో రీసర్వే కూడా చేయడం వల్ల చాలామంది రైతన్నలు నష్టపోయినది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోజు రీసర్వే చేసేదే కాకుండా పాస్బుక్ల మీద కూడా వాళ్ళు ఫోటోలు వేసి ముద్రించుకొని ప్రతి ఒక్క రైతానికి కూడా అందజేసింది కూడా మనం అందరం కూడా చూసాం. నేనైతే మొన్ననే కూడా చూసాం. మన ముత్తప్పకుంటలో రెవెన్యూ మీటింగ్ సదస్సు పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా చూసాం. పాస్బుక్ల మీద ఒక కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన చేయడం లేదు, లేకుంటే అధికారులన్నా ఆలోచన చేసి ఈ విధంగా రాజముద్ర తీసేసి నీ ఫోటో పెట్టకూడదని మరి ఆ రోజుండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆయన దృష్టికి ఎందుకు తీసుకోలేకపోయినారో నాకు కూడా అర్థం కాలేదు. అలాంటివి కూడా రాజముద్ర తీసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసినట్టు తొలగించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయించి ఏ రాజకీయ నాయకుడు ఫోటోలు లేకోకుండా రాజముద్ర ఉండేటివే పాస్బుక్లు ఇవ్వాలని ఆలోచన చేసి మననే పాస్బుక్లన్నీ కూడా ఇచ్చింది మనం అందరం కూడా చూసాం. దాంట్లో కూడా కొన్ని రెవెన్యూ రీసర్వే వల్ల కొన్ని పాస్బుక్లో ఒకరికి 5 ఎకరాలు ఉంటే ఇంకొకరికి 4 ఎకరాలు ఉంటే అట్లా రకరకాలుగా భూమి అంతా కూడా తీసుకొచ్చి ఒకే పాస్బుక్లో పెట్టడం, ఒకే పాస్బుక్లో కూడా ఒక 5 ఎకరాల భూమి ఉండేతావా 15 మంది పేర్లు చేర్చడం, ఈ రకంగా రకరకాలుగా తప్పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఏ రకంగా తీసేయాలనే ఆలోచనతో నా దగ్గర కూడా చాలామంది రైతన్నలు కూడా వస్తూ ఉంటే ఒక్కసారి నేను కూడా ఆర్డీఓ గారిని అడిగి దీన్ని క్లారిటీ తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు కూడా మేము వచ్చినాం. ఆర్డీఓ గారు కూడా ఒకటే చెప్పారు, అది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమంది 15 మంది పేర్లు ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కసారి అర్జీ రాసుకొని ఒకే అర్జీ మీదైనా సంతకాలు చేసిస్తే ఇవి కూడా మేము క్లియర్ చేసిస్తామని కూడా చెప్పారు. రైతులు కూడా ఇప్పుడు మీరు కూడా మేల్కొని మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడైనా తప్పులు జరిగిన వరకు ఆ తప్పులన్నీ కూడా మనం సరిదిద్దుకుందాం. ఇవి భూ సమస్యల్లో కూడా అన్నదమ్ముల సమస్యలు ఈ రకంగా కూడా ఉండి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే ఉంటే మాత్రం ఒకే బుక్కులే 5 ఎకరాలున్న 40 ఎకరాలు వాళ్ళకు ఉంటే చూపిస్తే మాత్రం చాలా వరకు ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలన్నీ కూడా వాళ్ళకి అందలేకపోతాయి. అన్నదాత సుఖీబాబు కానీ, తల్లికి వందనం కానీ, రేషన్ కార్డు కానీ, హౌసింగ్ కానీ ఇలాంటివి ఎన్నో, పెన్షన్ కానీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలకన్నీ నోచుకోలేకపోతాం. కాబట్టి దయచేసి ఆ వచ్చినవన్నీ కూడా రీసర్వేలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకోవాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మా ఆర్డీఓ గారిని కూడా ఒకటి అడిగాం. ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ సర్వేర్లందరినీ కూడా పరిగెత్తించి ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేయించాలని మన ఆర్డీఓ గారిని కూడా అడిగింది కూడా జరిగింది. తప్పకుండా చేస్తామని ఆర్డీఓ గారు కూడా మాటిచ్చారు.